33 ఆయన గొప్పవాడై గొప్పవాడు ఏమవుతాడంట? సర్వోన్నతుని కుమారుడు అవుతాడు. ఆయన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగముల వేలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పున. ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ? దూత మరియమ్మతో మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యము, ఆయన సింహాసనం, దావీదు సింహాసనం ఎవరికి ఇస్తాడు? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఇస్తాడంట. ఇక్కడ ఆయన రాజ్యం ఏమవుతుందంట? అంతము లేనిదై ఉంటది. హల్లెలూయా! అంతము లేని రాజ్యం ఏదైనా ఉందనంటే అది నజరేయుడైన యేసుక్రీస్తు పరిపాలించే రాజ్యమే. ఆ రాజ్యములో ఈరోజు చూడండి, ఆయన ఒక మందిరంను కట్టించుకున్నాడు. ఆ మందిరం యెరూషలేములో కట్టించుకున్నాడు. కానీ అదే మందిరమును ఆయన ఏం చేశాడు? మళ్ళీ పాడు చేశాడు. కానీ ఇక్కడ ఈయన ఈ లోకములో ఉన్న పాడైపోయిన ప్రతి ఒక్క మనిషిని, పాపిని బాగు చేయుటకు, ప్రతి ఒక్క పాపిని రక్షించుటకు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు వారు విడవకూడని భాగ్యం విడిచి, పరలోకమును విడిచి భూమి మీదకు పరిశుద్ధాత్మ ద్వారా మరి అయిన తల్లి గర్భములో ఆయన జన్మించి ఆయనకి ఆ దూత చెప్తూ ఉన్నాడు ఏంటనంటే, ఇక్కడ ఆయన గొప్పవాడే ఏమవుతాడంట? సర్వోన్నతుని కుమారుడు. హల్లెలూయా! ఈయనకి మరణం అంటూ లేదు. ఆయన మరణించినా కూడా ఆయన ఏం చేస్తాడు? తిరిగి మళ్ళీ మూడో దినమున లేచే గొప్ప దేవుడు. ఆయన మరణము సర్వోన్నతమైన కుమారుడు. ఆయన మరణము లేనివాడు, మరణమును జయించిన వాడు. ఆయన ఈ లోకములో ఉన్న ప్రతి పాపిని రక్షించుటకు పరలోకము నుంచి ఈ భూమిపైకి శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు. ఎందుకనంటే ఆయన పరిపాలన చేయుటకు, ఆయన పాపిని రక్షించుటకు, పాపములో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన రక్తముతో కడిగి ఆయన పరిశుద్ధమైన మార్గములో నడిపించుట కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొక మాట కూడా ఉంటది ఇక్కడ. చూడండి ఒకసారి, మార్కు సువార్త 1:11. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందిస్తున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఈ సర్వోన్నతమైన కుమారుడు, ఈయన రాజ్యం అంతము లేనిది. కానీ ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు అంటే ఈయన బాప్తిసం పొందిన వెంటనే ఇక్కడ ఒక మాట, మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ అందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశం నుంచి, పరలోకం నుంచి. ఈ ఆనందించదు అనే చూడండి, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఒక తండ్రి తన కుమారుడు ద్వారా ఎప్పుడు ఆనందిస్తాడనంటే తండ్రి చెప్పిన మార్గములో కుమారుడు నడుచుకుంటూ ఆ తండ్రి మార్గము ఏదైతే చెప్పాడో దానిలో ముందుకు వెళ్ళి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? తండ్రి ఆనందిస్తాడు. ఇప్పుడు మనకి పిల్లలు ఉన్నారు. మన పిల్లలు మనం చెప్పిన మార్గంలో విని వాళ్ళ ఒక ప్రయోజకులు అయ్యి ఒక జాబ్ చేస్తూ లేకపోతే ఒక ఉన్నతమైన స్థితిలో ఒక మంచి హోదాలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే విధముగా ఈరోజు ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన నా ప్రియ కుమారుడు, నేను ఆయన యందు ఆనందించదను అని చెప్తున్నాడు. ఈయన యందు ఏం ఆనందిస్తాడు? చూడండి, ఒక కుమారుడు ఉన్నాడు, ఒక రాజు అనుకోని. ఆ రాజుకి కుమారుడు ఉన్నప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఉన్న స్థితిలో నుంచి వదిలేసి నువ్వు వెళ్ళి కఠిన కారాగార పరిస్థితుల్లో జీవించమని అంటే ఏ కుమారుడైనా ఒప్పుకుంటాడా? కానీ ఈ పరలోకం నుంచి వచ్చిన కుమారుడు అన్నిటికీ తండ్రి మాటను ఆయన ఏం చేశాడు? తప్పకుండా ఆయన పాటించి ఇక్కడ అంటున్నాడు, ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఆ కుమారుడు ద్వారా ఆనందం ఎప్పుడు వస్తుందంటే సత్యమును ప్రకటించినప్పుడు. హల్లెలూయా! సత్యమును అనుసరించినప్పుడు. సత్యమును ఎప్పుడైతే చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందిన వెంటనే ఏం చేశాడంటే దేవుని రాజ్యమును స్థిరపరుస్తూ వస్తున్నాడు. దేవుని రాజ్యమును ప్రకటిస్తూ వస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఒకసారి చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన బాప్తిసం పొంది 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత 17 వచనం ఒకసారి చదువు. 4:17.
మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. ఎలాంటి ప్రాంతంలోనంటే నజరేతు విడిచి జెబులూను నప్తాలీను దేశం ప్రాంతములు సముద్ర తీరములందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలీను దేశమును యొర్దాను ఆవలున్న సముద్ర తీరం అన్యజనులు నివసించు గలయలో చీకట్లో కూర్చోనుండే ప్రజలకు గొప్ప వెలుగును ప్రకటించుటకు ఆయన రాజ్యము స్థిరపరిచేదే. ఇప్పుడు చూడండి, తన కుమారుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ ప్రభు చెప్పిన పనిని చేస్తున్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చే కుమారుడుగా ఉన్నాడు. ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన మాటలను ప్రకటించి ఎక్కడున్నారంటే ఈ జనులంతా చీకట్లో ఉన్నారు. వీళ్ళందరిని ఎక్కడికి నడిపిస్తున్నాడు? గొప్ప వెలుగులోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఇంతవరకు భూమి మీద చూడని వెలుగు, ఈ వెలుగు ఎక్కడికి తీసుకెళ్తుందో తెలుసా? పరలోకమును తీసుకెళ్లే వెలుగు. ఈ వెలుగు లేనికి దేవుడు అందరినీ తన కుమారుడు ద్వారా నడిపించుకున్న కొరకు తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు.